అలాగే హైస్కూల్ నేచర్ సార్కి అలాగే ఈరోజు మేడం జరుపుకుంటున్న మా రమేష్ సార్ గారికి ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయిన మా ఎంఆర్కే గారికి అలాగే నాతో ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలండి. మా సార్ గురించి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా నమస్కారాలండి. విద్యార్థులకు ఆశిస్తులు సార్ గురించి ఒక చిన్న కవిత అండి. నేను ఇది సార్కి ఫ్రేమ్ చేసి ఇవ్వాలనుకున్నాను. అందరూ మాట్లాడిన విషయాలే మీకు ఇందులో వినిపిస్తాయి. దీనికన్నా ముందు మాకు 31/8/2024లో మా ఎంఆర్కే గారు రిటైర్ అయిపోయారు. సార్ గురించి అండ్ మా రమేష్ సార్ గురించి ఇద్దరి గురించి 2 కవితలు రాశాను. వీళ్ళిద్దరూ మాకు ఎలా కనిపిస్తారంటే అద్దం ముందు నిలబడితే 2 ఫ్రేమ్స్ కనబడతాయండి. మాకు మా ఎంఆర్కే గారైనా సరే మా రమేష్ సార్ అయినా సరే అలా కనిపిస్తారు. మాకు చాలా మంచి సపోర్టు, ఫ్యామిలీ పరంగా అయినా స్కూల్ పరంగా అయినా ఏ ఇబ్బంది వచ్చినా మాకు సపోర్ట్గా నిలబడి రేపటి నుంచి ఏంటి పరిస్థితి అనే ఫీలింగ్లో మేము ఉన్నాం. కానీ ఇది సందర్భం కాబట్టి నేను చదువుతున్నానండి. మొదటగా ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయిన మా ఎంఆర్కే గారి గురించి అండి. రాముని అంశయో వెంకటేశ్వరుని వరప్రసాదమో కానీ మా ముత్యాల రాముని జన్మం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికే ఆయన జీవితం అంకితం. ప్రారంభం నుండి పదవీ విరమణ వరకు వృత్తికి న్యాయం చేసే అతని తత్వం ప్రతి ఉపాధ్యాయునికి ఆదర్శం. సమయపాలన, సత్ప్రవర్తన, సద్గుణాలే అలంకారం. నడిచే 6 అడుగుల సరస్వతీ రూపం, నడిపించే విప్లవ తేజం. మనసున్న ప్రతి ఒక్కరూ మా మాస్టారు అని చెప్పుకునేలా ఉంటుంది మా రామకృష్ణుని స్వభావం. ఆత్మీయతను పంచే మా మాస్టారి పలకరింపు అమ్మని మరిపిస్తే బాధ్యతలు నేర్పే మా మాస్టారి మందలింపు నాన్నను గుర్తు చేస్తుంది. కొత్త పందాలో విద్యార్థులు అడుగులు సాగించేలా చేసిన మీ కృషి ప్రతి విద్యార్థిలో చిరస్మరణీయంగా ఉంటుంది. అందరూ చదవాలనుకుంటారు, ఆడవారు గలం విప్పాలనుకుంటారు, అందరి సమస్యలు వినాలనుకుంటారు, అంకిత భావంతో పనిచేయాలంటారు మా రామకృష్ణ మాస్టారు. పాఠశాలకి ప్రాణం పోతోంది, బడిగంటలు మోగబోతున్నాయి, తరగతి గది తల్లడిల్లిపోతోంది, విద్యార్థుల హృదయాలు బరువెక్కుతున్నాయి. ఆఖరికి ఆనీలి గగనమే కన్నీరు మున్నీరవుతోంది మా ముత్యాల రామకృష్ణ మాస్టర్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పడానికి.